వీడియో ఇంకోసారి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఊరెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. ఇక్కడ మార్నింగ్, ఆ రోజు మార్నింగే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసికోట ఉంటుంది కదా, తులసికోటకైతే పూజ అయిపోయింది. ఇంకా పాలైతే ఇంకా స్టవ్ అదే పాయసం అయితే స్టవ్ మీద ఉందండి, జరుగుతుంది. ఇక్కడ దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. పాలు పొంగిచ్చిన తర్వాత దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి తోరణాలు ఉంటాయి కదా, తోరణపాకు అంటారు కదా, ఇక్కడ తోరణాలు కడుతున్నారు. యాక్చువల్గా వచ్చేసి ఏంటి అంటే అమ్మ ఎప్పుడో మా మ్యారేజ్ కన్నా ముందు, నా మ్యారేజ్ అయితే ఇంకా కూతురుతో అల్లుడితో శ్రీరామనవమి చేపిస్తాము, కళ్యాణం చేపిస్తామని మొక్కుందనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంది, కుదరటం లేదు, అన్నీ సెట్ అవ్వట్లేదు. ఇంకా అలానే డిలే అయిపోతుందిలే, ఇంక ఇయర్ చేసేసుకుందాము అని. యాక్చువల్గా ఇంకొక పిన్నిది కూడా అనమాట, అమ్మ వాళ్ళ చిన్న చెల్లిది అనమాట, పిన్ని వాళ్ళ మొక్కు కూడా ఉంది. ఇంకా 2 ఫ్యామిలీస్కి సెట్ అయినప్పుడు చేసుకుందాంలే అన్నట్లు అలానే డిలే అయిపోతుంది. సరే కదా అనేసి ఈ ఇయర్ అయితే ఇంకా కళ్యాణం చేపిస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చాము. సో కళ్యాణం చేపిస్తున్నారు కాబట్టి నార్మల్గా మన ఇంట్లో ఎలా అయితే కళ్యాణానికి ఉంటుందో ఇంకా అలానే కదా, తెలుసు కదా అందరికీ కూడా. ఇంక ఇంటికి ఫస్ట్ అయితే తోరణపాకు అవి కట్టేస్తున్నారు. నేనైతే ఇంకా దేవుడి దగ్గర అదంతా చూసుకుంటున్నారనమాట. మార్నింగ్ యాక్చువల్గా భద్రాచలంలో అక్కడ కళ్యాణం స్టార్ట్ అయిన తర్వాతే కదా ఇక్కడ కూడా చేసుకోవాల్సింది. కొంచెం లేట్గానే 10-10:30కి అట్లయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇంట్లో మిగతా అవన్నీ చూసుకోవాలి కదా, నేను ఇంకైతే అవి చేస్తున్నాము. యాక్చువల్గా ఈ వ్లాగ్లో అయితే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వనండి. బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో వాయిస్ అదే ఉంచుతాను, అవసరమైన చోట మాత్రం నేను వాయిస్ ఇస్తుంటాను. చూడండి ఇక్కడైతే ఇంకా పానకం కలిపేసింది, వడపప్పు అండ్ పాయసము. ఇంకా మాకు అండ్ దేవుడికి కావలసిన బట్టలు తీసుకొచ్చారు కదా, ఆ బట్టలు అవన్నీ కూడా ఫస్ట్ ఇంట్లో దేవుడి ముందు పెట్టుకున్నాము. అమ్మ వాళ్ళకి సీతారాములకి ఇద్దరికి కూడా బట్టలు, అండ్ మా కపుల్స్ ఇద్దరికి, అండ్ మా పిన్ని వాళ్ళిద్దరికి, మా అందరికీ కావాల్సిన బట్టలు తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. అవన్నీ అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని అయితే పూజ చేసుకొని ఇక్కడైతే ఫైనల్గా రెడీ అయిపోయామండి. ఇంకా రెడీ అయ్యాక ఫోటో సెషన్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా దీపారాధన అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి గుడికి తీసుకెళ్లాల్సినవి అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాము. ఇంకెప్పుడైతే పూజారి అంతా రెడీ చేసుకున్న తర్వాత అది మేళాలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని ఏమంటారు, వాయిస్తుంటారు కదా, సన్నాయి మేళం. ఈ మేళం వాళ్ళు వచ్చి అయితే ఇంకెవరైతే కళ్యాణం చేస్తున్నారో వాళ్ళ ఇంటికి వచ్చేసి మేళంతో తీసుకెళ్తారు. యాక్చువల్గా మేము వాళ్ళు, పిన్ని వాళ్ళు అండ్ ఊర్లో ఇంకొక ఫ్యామిలీ మొత్తం కూడా 3 కపుల్స్ కూర్చుంటున్నాము కళ్యాణానికి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుంటున్నాము. వాళ్ళు వచ్చే వరకు అయితే అంతా రెడీగా ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందిలే అనేసి. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు తలంబ్రాలు బియ్యం కలుపుతున్నారు. ఇంకా పిన్ని వాళ్ళు కావాల్సినవన్నీ గ్రీన్ శారీలో కనిపిస్తుంది కదా, తను అమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు అనమాట. అమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు, ఈ పిన్ని లాస్ట్కి. ఇక్కడ ఇంకెవరికి కావాల్సిన తలంబ్రాలు బియ్యం వాళ్ళకైతే అమ్మ ఇంక ఇంట్లోనే కలుపుతున్నాము.
కొద్దిగా పసుపు ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా తన గ్రీన్ శారీ మా అమ్మమ్మ, తిని మా పిన్ని వాళ్ళ పెద్దమ్మాయి, ఆ పక్కన ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది తన పిన్ని వాళ్ళ చిన్నమ్మాయి అనమాట. అక్కడ కొబ్బరి చెట్లు ఉండి ఎక్కడ భలే పని చేస్తాను నిద్ర వస్తుంది మా అబ్బాయి కూర్చుంది డబ్బు తాతను కనిపిస్తున్నా నాకు తెలీదు. అందుకే ఆయన అరటిపండు వీడియోనేగా వీడియోనే తెస్తున్నా. ఇక్కడైతే ఇంకా వాళ్ళు వచ్చారనమాట తీసుకెళ్ళటానికి. సో అందుకని చెప్పేసి ఒక్కొక్క ఐటెం ఏదైతే గుడికి తీసుకెళ్లాలో అవన్నీ తీసుకొని అయితే బయటకు వస్తున్నాము. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. ఆ బ్లూ శారీ కనిపిస్తుంది కదా దాని మా అత్తయ్య, బ్లూ అండ్ ఎల్లో కనిపిస్తుంది కదా దాని మా అత్తయ్య అనమాట, మౌలి వాళ్ళ మదరు. అత్తయ్య అంటే మళ్ళీ మేనత్త అని కూడా అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అత్తలే అవుతారు, మేనత్తలే అవుతారు. సో పానకము, ఏవైతే ఫ్రూట్స్ కావాలి, బట్టలు అన్నీ కూడా తీసుకొని అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా కళ్యాణం గుడి పక్కనే కళ్యాణ మండపం కట్టారు. సో ఆ కళ్యాణ మండపంలో అనమాట ఇంకా అంతకుముందు లేదు, ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ అట్లా అవుతున్నట్లుంది కళ్యాణ మండపం కట్టి. సో అక్కడ అనమాట. సో ఆ కళ్యాణ మండపానికే వెళ్తున్నాం మేము లోపలికి. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజారి గారు ఇంకా సీతారాములకి లక్ష్మణ్కి కొత్త బట్టలు అవి కట్టిన తర్వాత ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పులకి ఒకరికి సీత, ఒకరికి రాముడు, ఒకరికి లక్ష్మణుడు ఇచ్చి ఆ విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నాము. సో అదే జరుగుతుంది ఇక్కడ. బాబాయ్ వాళ్ళకేమో రాముడు అండ్ మాకు సీత, ఇంకా ఇంకొక ఫ్యామిలీకేమో వాళ్ళకి లక్ష్మణుడు ఇచ్చారు. ఇంకా హనుమంతుడు అన్నీ తీసుకొని అయితే ఇంకా అదంతా గుడి చుట్టూ తిరుక్కుంటా అండ్ కళ్యాణ మండపంలోకి అయితే వెళ్తాం ఇక్కడ.
మా ఊరి సీతారాములు అందరికీ అయితే మంచి జరగాలని, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ కూడా ఎప్పుడు ఆ సీతారాములు ఎలా అయితే కలిసి ఉన్నారో విడిపోకుండా, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ అలానే కలిసి ఉండాలి. వాళ్ళు ధర్మం వైపు, న్యాయం వైపు ఎలా అయితే ఉన్నాడో రాముడు, అందరూ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ కూడా మా ఊరి సీతారాములకైతే మంచిగా దండం పెట్టుకొని డెఫినెట్గా మీరు అనుకున్నవి అయితే జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి ఇంకైతే గుళ్ళో అది పంచిపెట్టిన ప్రసాదం అనమాట. సో 3 ఫ్యామిలీస్ తరపున అయితే అట్లా చేయించారు. ఒక మామయ్య చేస్తారు. మా పెద్దమ్మ ఉన్నారు కదా, వాళ్ళ కజిన్ బ్రదరే. మామయ్యకి అలవాటే పెద్ద పెద్ద ప్రసాదాలు చేయటము. అవే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకోసారి ఇక్కడైతే ఇంకా స్వామివారికి తెచ్చిన బట్టలు ఉంటాయి కదా, అందరూ కూడా లేచి నిలబడ్డ బట్టలు అవి ఇవ్వటానికి అంతా కూడా భలే అనిపించింది. నీట్గా ప్రశాంతంగా జరిగింది. కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయింది 11:30కి. కానీ పూజారి అయితే ఎంత బాగా చేపిస్తారంటే, మా ఊరి పూజారి ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి డీటెయిల్డ్గా చేపిస్తారు. మంచిగా అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము చేసుకోవాలని, బట్ అదే డిలే అవుతుంది. ఆ రాముల వారికి మాత్రం ఎప్పుడు చేయించుకోవాలని ఉంటే అప్పుడే కుదురుతుంది కదా. సో అలా ఇయర్ అయితే మంచిగా అయితే బాగా చేసుకున్నాము. ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది. ఆ రోజంతా కూడా ఒక మంచి ఫీల్ వచ్చింది.
ఇక్కడైతే మాంగళ్య దారం జరుగుతుంది. సో ముగ్గురు దగ్గర నుంచి కూడా ఆ తాళి ఏదైతే ఉంటుందో అందరి దగ్గర నుంచి తీసుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకొని అయితే మంచిగా ఆ మాంగళ్య ధారణ అదైతే జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా తలంబ్రాలు అది అయిపోయిన తర్వాత నేను ఇంకైతే ఏం షూట్ చేయలేదండి. ఇంకా అప్పటికే టైం 2:00 అట్లా అవుతుంది. దీని తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా మాకు అండ్ పిన్ని వాళ్ళకి బట్టలు తీసుకొచ్చారు. సో ఆ బట్టలు అవి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం క్లోజ్ రిలేటివ్స్ వరకు అయితే మేము ఇంటి దగ్గర లంచ్ పెట్టుకున్నాము. ఇక్కడ గుడిలో ప్రసాదం అవి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళి అక్కడైతే లంచ్ చేసేసాము. దాని తర్వాత అయితే ఇంకా నైట్ అండి యాక్చువల్గా ఇంకా దేవుడు మళ్ళీ ఊరేగింపుకి వస్తారనమాట. ఊరంతా కూడా ఇట్లా ట్రాక్టర్ మీద పెట్టుకొని దేవుని ఊరేగిస్తారు. ఇంకా అందరూ వాళ్ళ ఇంటి ముందు ఇట్లా వాటర్ అది అంటారు కదా, వాటర్ వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం ఇచ్చి అట్లా చేస్తారు. ఇంకా నేనైతే యాక్చువల్గా మళ్ళీ స్నానం చేసిన తర్వాత నైట్ డ్రెస్తోనే ఉన్నాను, నైటీతో అని చెప్పేసి నేనైతే అంత దగ్గరగా వెళ్ళలేదు, కొంచెం దూరం నుంచే తీస్తున్నాను. ఇంకా అమ్మ అయితే కొబ్బరికాయ అవి కొట్టేసి అయితే ఇంకా ప్రసాదం ఇచ్చేశారు. అంతే అండి. ఇంకా అట్లా అయితే మా 13 సంవత్సరాల క్రిందటి అమ్మ మొక్క అయితే ఇట్లా తీర్చుకున్నాము, మాతో కళ్యాణం చేపిస్తాము అని చెప్పేసి. ఇంకా పిల్లలైతే ఇంకా యాక్చువల్గా ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ ఇది అయిపోయిన తర్వాత అక్కడ మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలు ఉంటే కొంచెం ఇంకా ఆడుకొని అందరూ వాళ్ళు కూడా వచ్చారు. వెళ్ళేటప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళారు. కొంచెం సేపు అక్కడ ఆడుకొని వచ్చేస్తాము అని చెప్పేసి, ఆ రోజు నైట్ నిద్ర చేయాలి కళ్యాణం చేస్తే అని చెప్పారని చెప్పేసి మేము ఇంకా ఆ నైట్ అక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే నిద్ర చేసి అండ్ ఎర్లీ మార్నింగే మళ్ళీ నెక్స్ట్ డే అంటే మండే రోజు ఇంకా పిల్లలకైతే స్కూల్ డుమ్మా అండి ఆ రోజు, కానీ తనకి ఆఫీస్ ఉందని చెప్పేసి ఇంక ఎర్లీ మార్నింగే 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోదాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలు కొంచెం సేపు అక్కడ వాళ్ళతో వాళ్ళ కజిన్స్తో వాళ్ళతో ఆడుకుంటామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళారు. అమ్మ వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళ ఇల్లు జస్ట్ పక్కనే ఒక 5 kilometers డిస్టెన్స్ 2 ఊర్లకి. ఇంకా సో అలా అయితే అయిపోయిందండి మా శ్రీరామనవమి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా ఇంకో మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.